మనం బోధన్ ఏఎంసీ సెక్రటరీ అయిన రామ్నాథ్ రావు గారితో ఉన్నాము. ఈ ఏఎంసీ గురించి, ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అన్న గురించి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏఎంసీ సెక్రటరీ బాధ్యతలు ఏమిటి సార్? ఏఎంసీ సెక్రటరీ అంటే మార్కెట్ యార్డు ఉన్నది మాకు ఇక్కడ. 8 ఎకరాల మార్కెట్ యార్డు ఉంటుంది. దీంట్లో గోడామ్స్ ఉన్నాయి. సీజనబుల్ అంటే 2 సార్లు రైతులు వడ్లు అమ్ముకోవడానికి వస్తారు. ఫస్ట్ వచ్చి ఏప్రిల్ మే, ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ నవంబర్లో రైతులు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు పండించుకున్న పంట వరి ధాన్యము ఇక్కడ అమ్ముకోవడానికి వస్తారు సార్. వాళ్ళకు మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము. కవర్ షెడ్లు ఉన్నాయి. వచ్చిన ధాన్యం తడవకుండా తాడ్పాలిన్స్ వెంటనే ఇస్తాము. కాంటాలు కూడా మా దగ్గరనే ఉంటాయి సార్. ఎలక్ట్రానిక్ కాంటాలు మోసం జరగకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు ఇస్తాము. మాయిశ్చర్ మీటర్లు ఉంటాయి పర్సంటేజ్ చూసుకోవడానికి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తుంటాము. టాయిలెట్స్, మంచినీళ్ళు తాగడానికి ఇక్కడ మా దగ్గరనే ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంటు. అక్కడి నుంచే ఇస్తాం సార్ అందరికీ నీళ్ళు. సార్, ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీకి సంబంధించి గోదాములు ఎన్ని ఉన్నాయి? అటు వచ్చి గోదాములు అంటే రెంట్కి ఇస్తారా మీరు, లేకపోతే ఎట్లా ఇస్తారు సార్? ఈ మార్కెట్ యార్డ్లో 9,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయి సార్. ఒక్కొక్కటి 600 మెట్రిక్ టన్నులది 3, 400 మెట్రిక్ టన్నులది 1, 1000 మెట్రిక్ టన్నులది 1, 1200 మెట్రిక్ టన్నులది 1, ప్లస్ 2000 మెట్రిక్ టన్నులది 2. ఇలా 9,000 మెట్రిక్ టన్నులది గోదాము ఫెసిలిటీ ఇక్కడ ఉన్నాయి సార్. దాంట్లో రైతు బంధు కింద ధాన్యం ఉంచుకోవచ్చు సార్. దానికి 6 నెలల వరకు ఇంట్రెస్ట్ మాఫీ ఉంటుంది. పెట్టినటువంటి సరుకు మీద 70% మేము లోన్ ఇస్తాం సార్. అంటే 2 లక్షలకు మించకుండా ఇస్తాము. ఆ అమౌంట్కు మిత్తి లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా 6 నెలల వరకు ఇస్తాం సార్. 6 నెలల తర్వాత నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత గోదాం రెంట్ కూడా ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది దాంట్లో. ఇవి కల్పిస్తాం సార్. గోదాం రెంట్ ద్వారా ఎంత అంటే ఎంత తీసుకుంటారు రెంట్ అని? అంటే రైతుల నుంచే తీసుకుంటారా, లేకపోతే ఎట్లా? రైతు పెట్టిన సరుకుకు రైతు దగ్గరనే తీసుకుంటాం సార్. ఇప్పుడు గోదాంలో పెట్టిన సరుకుకు మాత్రం రెంట్ తీసుకుంటాం మేము. అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు రైస్ మిల్లర్స్ కూడా కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ గోదామ్స్. వాళ్ళు కడతారా, లేకపోతే రైతులే డైరెక్ట్ నుండి డైరెక్ట్ డబ్బులు తీసుకుంటారు మీరు? లేదు సార్, ఇప్పుడు రైతులు పండించిన పంటకు రైతులే పెట్టుకోవాలా. వాళ్ళకు మేము రైతు బంధు కార్డు ఇస్తాము. ఆ కార్డు ద్వారానే వాళ్ళు పెట్టుకోవాలి సార్. ఆ పెట్టుకున్న సరుకుకే వాళ్ళకి లోన్ ఇస్తాం మేము. అదర్ రైస్ మిల్స్ వాళ్ళు పెట్టుకుంటే మాకు సంబంధం లేదు. వాళ్ళు సిఎంఆర్ వడ్లు మాత్రం మా దగ్గర అలాట్ అయితే, గవర్నమెంట్ నుంచి అలాట్ అయ్యి వాళ్ళకి ఇక్కడ ఈ గోదాం ఇవ్వాలా అంటే ఆ గోదాం ఇస్తాం సార్. దానికి రెంట్ వసూలు చేస్తాం మేము. మొత్తం చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్? చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది అంటే మీ స్టాఫ్ ఉంటారు? చెక్ పోస్టులని అబ్జర్వేషన్ ఎట్లా చేస్తూ ఉన్నారు? బోధన్ మార్కెట్ పరిధి లోపల ప్రజెంట్ అయితే 2 చెక్ పోస్టులు ఉన్నాయి సార్. ఒకటేమో జాన్కంపేట్ చెక్ పోస్టు, రెండవదేమో ఎన్ఆర్పల్లి చౌరస్తా ఇక్కడ. అయితే అక్కడ టైంకు అంటే ఒక డ్యూటీలో 2 సెక్యూరిటీ గార్డులు, తర్వాత మా ఒక రెగ్యులర్ క్యాండిడేట్ ఉంటాడు సార్ అక్కడ. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. వచ్చిన లారీలను ఆపడము, మాకు సంబంధించిన వరి ధాన్యము ఇంకేదైనా ధాన్యం ఉంటే 1% మార్కెట్ ఫీజు కట్ చేస్తాం సార్. అక్కడ సీసీటీవీలు కూడా పెట్టినాం సార్. లీకేజ్ కాకుండా ఉంటాం, లీకేజ్ కాకుండా చూస్తూ ఉంటాం సార్ పర్యవేక్షణ. మేము కూడా అప్పుడప్పుడు పోతూనే ఉంటాము. ఈ సీజన్లో రెగ్యులర్ పోతుంటాం సార్ మేము. మా పాలకవర్గం ఉన్నారు, చైర్మన్ గారు, నేను. అక్కడ ఈ చెక్ పోస్టు ఆ చెక్ పోస్టు రాత్రి పగలు అబ్జర్వేషన్ చేస్తుంటాం సార్. కొంచెం అక్రమంగా తరలి వెళ్తున్న ధాన్యాన్ని కూడా అక్కడున్న స్టాఫ్ అంటే బయటకు తరలి చేస్తున్నారన్న ఒక ఎలిగేషన్ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? లేదు సార్, అలాంటిది ఏం జరగదు ఇక్కడ. వాళ్ళు ఈ చెక్ పోస్ట్ గుండా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి లారీని మేము చెక్ చేస్తాము. అంతకు పూర్వం ఉన్నటువంటి మార్కెట్ కమిటీ నుంచి చిప్పుకొని వస్తే మాత్రం ఎంట్రీ చేసి పంపిస్తాం సార్ మేము. అలాంటిదేం లీకేజ్ ఛాన్స్ లేదు సార్ ఇక్కడ. మొత్తం అంటే ఆ చెక్ పోస్టుల నుంచి మీకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది? మీ టార్గెట్ ఎంత సార్? జాన్కంపేట్ చెక్ పోస్ట్లో వచ్చి సంవత్సరానికి 50 లక్షలు సార్. లాస్ట్ ఇయర్ మేము అచీవ్ అయినాం సార్, 52 లక్షలు అయింది. తర్వాత ఎన్ఆర్పల్లి మాత్రం ఎక్కువ ఉంటుంది సార్. ఇది 1,20,00,000 చెక్ పోస్ట్ సార్. 1,20,00,000 కంటే ఎక్కువనే అవుతుంది ఈ సంవత్సరం అని అనుకుంటున్నాం మేము.
మొత్తం వచ్చి ఈ మార్కెట్ కమిటీ యొక్క ఇన్కమ్ సంవత్సరానికి 2,50,00,000 నిర్ధారణ చేసింది గవర్నమెంటు. మేము 2,50,00,000 వరకు చేయాలా అనే సంకల్పంతో ఉన్నాం సార్. ఇప్పుడే సీజన్ మొన్ననే స్టార్ట్ అయింది, ఒక 2 రోజులు వారం రోజులు అయింది. కొత్త హార్వెస్టింగ్ వస్తుంది, కొత్త ప్యాడీ వస్తుంది సార్. దాన్ని మేము అంచనా వేసి దానికి తగ్గట్టు స్టాఫ్ను కూడా పురమాయించి మేము కూడా రాత్రిపూట ఉంటున్నాము. మా రెగ్యులర్ స్టాఫ్ కూడా ఒక సూపర్వైజర్ ఇక్కడ, ఒక సూపర్వైజర్ అక్కడ పెట్టినాం సార్. ఇంకా డెవలప్మెంట్లు ఇంకేమైనా కొత్తగా డెవలప్మెంట్లు చేయాలనుకుంటున్నారా? ఏదైనా చేస్తే అంటే చేయాలనుకుంటున్నా ఏంది అసలు ఏ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే సార్ ఇప్పుడు 2 చెక్ పోస్టులు ఉన్నాయి. 3వ చెక్ పోస్ట్ వచ్చి ఇక్కడ సాలూరా బార్డర్లో ఉంది సార్. గత 2-3 సంవత్సరాల నుంచి అది బంద్ ఉంది, ఎందుకంటే అక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం జరిగి బ్రిడ్జ్ మొత్తం రిపేర్లో ఉంది కాబట్టి అక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. మొన్ననే పాలకవర్గము మేము పోయి చూసి వచ్చినాము, ప్లేస్ సెలెక్షన్ చేసి వచ్చినాము. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అక్కడ కట్టాలనుకుంటున్నాం సార్ ఇంకో చెక్ పోస్టు. సార్ మొత్తం ధాన్యాన్ని తీసుకొచ్చే రైతుకి అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతూ ఉంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి తార్పాలు అట్లాంటివి మీరు అందిస్తున్నారా? ఎట్లా చేస్తాం? మార్కెట్ యార్డ్కు అమ్మకానికి వచ్చిన రైతులకు మాత్రము ఇక్కడ తడిసిపోకుండా తాడపాలిన్స్ ఇస్తాం సార్. కవర్ షెడ్లు కూడా ఉన్నాయి, దాని కింద కూడా పోసుకోవచ్చు, లేదా తాడపాలిన్స్ కూడా ఇస్తాయి సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం తడవడానికి ఛాన్స్ లేకుండా మేము అబ్జర్వేషన్ చేస్తుంటాము. యార్డు మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఎక్కడ కూడా తడిసే ఛాన్స్ రాకుండా మేము తాడపాలిన్స్ వెంటనే ఇచ్చేస్తాం. పంట రక్షణ బాధ్యత ఎవరిది సార్? అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి లారీ ద్వారా ఇప్పుడు మీ దగ్గరికి పంపించి మీ త్రోతుల రైస్ మిల్కి వెళ్తుందా ఎటు వెళ్తుందా అన్నది చూసుకుంటే, ఇక్కడికి తీసుకొచ్చిన పంట రక్షణ ఎవరి ఆధీనంలో, అంటే ఈ మార్కెట్ కమిటీ ఆధీనంలోకి వస్తుందా, ఎవరి ఆధీనంలోకి వస్తుంది? అంటే వచ్చిన ప్రతి గింజను మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తాం సార్. ప్రతి గింజకు మేము తాడపాలిన్స్ ఇస్తాము. ఎన్ని తాడపాలిన్స్ అయినా సరే మార్కెట్ యార్డు మట్టుకు మాత్రం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ చివరిగా రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రైతులకు సందేశం అంటే సార్ ఏం లేదు, వాళ్ళు ఇంటి వద్దనే ఆరబెట్టుకొని తీసుకొస్తే మార్కెట్ యార్డ్లో 1-2 డేస్లోనే సెల్ అయిపోతుంది సార్. వాళ్ళకు 2-3 రోజులలోనే అకౌంట్లో డబ్బులు పడతాయి. పచ్చి ధాన్యం తెచ్చి ఇక్కడ వారం 4 రోజులు ఉండి ఇబ్బంది పడితే ఈ అకాల వర్షాలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇంటి వద్దనే శుభ్రం చేసుకొని మార్కెట్ యార్డ్కు అమ్ముకోవడానికి రావాలని కోరుతున్నాం సార్. చూసారు కదా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు అని చెప్తా ఉన్నారు. అంటే మీ వడ్లు ఏదైతుందో ప్రతి మార్కెట్ యార్డ్కి వచ్చిన ప్రతి గింజని కాపాడే బాధ్యత మార్కెట్ కమిటీ పైనే ఉంటుంది. తడిసిన ధాన్యానికి మేము ఇక్కడికి వస్తే మేము తార్పాలు ఇస్తాము, కవర్ షెడ్లు కూడా ఉన్నాయి, కానీ మీరు ఇంటి దగ్గరనే మీకు సంబంధించిన వడ్లని ఆరబెట్టుకొని ఇక్కడికి తీసుకొస్తే డిస్టర్బెన్స్ లేకుండా మీ వడ్లని తొందరగా తీసుకొని దానికి సంబంధించిన డబ్బులు కూడా మీ ఖాతాలోకి తొందరగా జమ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఇక్కడికే తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తే ఇక్కడ లోడు పడతా ఉంటుంది కాబట్టి కొంతమంది అయినా అక్కడ ఆరబెట్టుకొని తీసుకురావాల్సిందిగా ఆయన అభ్యర్థన చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.